హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నిమ్మకాయతో పరిహారం అండి. అతీత శక్తులు, నరదిష్టి, దుష్ట శక్తుల నుండి మనం కాపాడుకోవడం కోసం నిమ్మకాయని చక్కగా కుంకుమ బొట్లు పెట్టి మనం సింహద్వారం దగ్గర అటు ఇటు పెట్టుకోవచ్చు. లేకపోతే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా నిమ్మకాయలు పెడితే దిష్టి తగలకుండా ఉంటుందన్నమాట. మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. నిమ్మకాయని మనం 4 భాగాలుగా మంచి నిమ్మకాయ ఇలా పండు ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలండి. కొంచెం ఇలా కట్ చేయాలి. ఉప్పు అనేది ఈ లోపలికి వెళ్ళేటట్టుగా మనం 4 పక్కల మనం కట్ చేసుకోవాలి. నిమ్మకాయ పరిహారం చాలా మంచిదండి. అతీత దుష్ట శక్తుల నుండి బారిన కాపాడుకోవటం కోసం మనకి ఎలాంటి దిష్టి తగిలినా పోతుందన్నమాట. ఇలా మనం కట్ చేసిన తర్వాత ఈ కల్లుప్పుని మనము ఇందులో పెట్టుకోవాలండి. కల్లుప్పు నిండుగా పెట్టుకోవాలి. మనం రాక్ సాల్ట్ కానీ అలాంటివి తీసుకోకూడదు. ఓన్లీ కల్లుప్పే తీసుకోవాలి. మనకి మెత్తని సాల్ట్ కూడా ఉపయోగపడదండి. మనం కల్లుప్పు మాత్రమే వాడాలి. ఇలా కల్లుప్పుని చక్కగా ఇలా పెట్టుకోవాలి. ఈ నిమ్మకాయలో కూడా మనం పెట్టుకుందాం. మనము ఇలా పెట్టుకున్నాం కదా, దీనికి మనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. నిమ్మకాయకి కుంకుమ బొట్లు పెట్టుకుంటే అంత పవర్ఫుల్ అనమాట. 4 పక్కల కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన దగ్గర మనము ఇలాగా చక్కగా నిమ్మకాయతో మనం బొట్లు పెట్టుకొని సింహద్వారం దగ్గర మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. సింహద్వారం దగ్గర మనం ఇలా పెట్టుకోవచ్చు. లేకపోతే దారం కట్టుకొని సింహద్వారానికి అటు ఇటు శీల కొట్టి గడపకి పైన మనం ఇలా తగిలించవచ్చు అనమాట. ఇలాగా మనము చక్కగా కట్ చేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. అంతేకాకుండా దిష్టి తగిలి మనకు రావాల్సిన డబ్బు అందదు. అలాంటప్పుడు ఈ నిమ్మకాయ ఉప్పు కుంకుమతో చాలా బాగా పనిచేస్తుంది. ఈ నిమ్మకాయలను మనము ఇలాగా కట్ చేసి ఇలా కుంకుమ బొట్లు పెట్టిన నిమ్మకాయల్ని మనము బయటికి వెళ్లే ముందు మగవాళ్ళకి దిష్టి తీసిన వాళ్ళకి అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి అనమాట. మనం ఇలా కట్ చేసిన నిమ్మకాయల్ని మనము చక్కగా దిష్టి తీసి వాళ్ళకి తిప్పి మనం దూరంగా పడవేసినా చక్కగా వాళ్ళకి ఆ దిష్టి అనేది పోతుందన్నమాట. చక్కగా వాళ్ళకి ఆ దిష్టి తీసినట్టయితే వాళ్ళు అనుకున్న పనులు బయటికి వెళ్ళినప్పుడు సకాలంలో జరుగుతాయి అన్నమాట. ఈ నిమ్మకాయలు దారంతో కూడా మనకి సింహద్వారానికి అటు ఇటు కూడా వేలాడగట్టవచ్చు. ఇంటికి 4 దిక్కులో పెట్టవచ్చు అండి. మనకి గడపలకి, మనకి ఇంట్లో ఎన్ని గడపలు అయితే ఉంటాయో అలా సింహద్వారాలకి మనకి పెద్దిల్లు ఉన్నప్పుడు ఆ సింహద్వారానికి అటు ఇటు గడపకి పెట్టవచ్చు. పైన దారంతో కూడా ఇటు ఇటు కట్టవచ్చు అండి. చాలా పవర్ఫుల్ అండి ఈ నిమ్మకాయ, ఈ లెమన్ టిప్పు మీరు కూడా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.